నేను ఒకసారి కొన్ని వివరాలను చెప్తాను. క్లుప్తంగా వివరాలన్నీ 6 నేరాలను ఎలా చేశారో చెప్తాను. 6 ఇన్స్టెన్సెస్ ఇదే కేసులో నేను సైట్ చేస్తాను. న్యాయం ధర్మం బతుకున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున చిప్పగిరి మండలం నుంచి సంగాల అనే ఊరు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంగాల అనే ఊరు కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిప్పగిరి నుంచి. ఆ సంగాల అనే ఊరి నుంచి గిరి అనే ఒక కార్యకర్త ఇరుపాక్షన్నకు తన ఇంటి మీద దాడి జరుగుతూ ఉంది అని, దాడి జరుగుతూ ఉన్న తన ఇంటి ఫోటోను, ఇంటి వీడియోను సైతం ఎమ్మెల్యేకు తాను పంపించి 7:45 ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్నా, నా ఇంటి మీద దాడి జరుగుతూ ఉంది, నా మీద దాడి జరుగుతూ ఉంది, పరిస్థితి విషమంగా ఉంది, నన్ను కాపాడండి అన్నా అని చెప్పి ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యేకి 7:45 వీడియో పంపించి మరి తాను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆధారం ఇది గిరి అనే కార్యకర్త ఎమ్మెల్యేకు 7:45 ఫోన్ చేసిన కాల్ హిస్టరీ, ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన కాల్ లాగ్ 7:45 తను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఈ రకంగా మాట్లాడి ఫోటోను, ఇంటి మీద దాడి జరిగిన ఫోటోను, పోస్టర్ కూడా పంపించినాడు. ఎమ్మెల్యే ఒక కార్యకర్త తనకు ఫోన్ చేసినప్పుడు అవి చూసినప్పుడు నివ్వెరపోయి ఎమ్మెల్యే వెంటనే చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి 7:47 అంటే వెంటనే మాట్లాడిన తర్వాత 7:47 ఎస్ఐకి ఫోన్ చేసినాడు. మీ దగ్గర నుంచి సంగాల ఊరు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది, కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది, పోయి కాపాడండి అని ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఒక ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినాడు 7:47. మళ్ళీ ఆ తర్వాత సిఐకి మళ్ళీ ఫోన్ చేశాడు. సిఐకి ఫోన్ చేసిన తర్వాత సిఐకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలా, ఫోన్ దొరకడంలా. మళ్ళా 8:03 సిఐకి కూడా ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చినాడు. సిఐకి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా గిరి అనే కార్యకర్త మీద దాడి జరుగుతూ ఉంది సంగాల అనే గ్రామంలో, వెళ్ళి కాపాడండి మీరు, నాకు గిరి ఫోన్ చేశాడు, ఫోటోలు పంపించినాడు, తన ఇంటిలో జరుగుతూ ఉన్న దాడికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఉన్నాడు, వెంటనే పోండి అని చెప్పి మళ్ళీ 8:03 సిఐకి కూడా చెప్పినాడు. అయినా ఎవడు బోలా. ఒక మనిషి మీద దాడి జరుగుతూ ఉందని పోలీసులకు చెప్తే ఎమ్మెల్యే లాంటోడు ఫోన్ చేసి చెప్పినా కూడా దిక్కు దివానం లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఎమ్మెల్యే కాదు, ఎవడు ఫోన్ చేసినా సిఐ అనేవాడు, ఎస్ఐ అనేవాడు పోవాల్సిన ధర్మం. అది ఎస్ఐ డ్యూటీ, సిఐ డ్యూటీ. ఎవడైనా కూడా నా ప్రాణం పోతా ఉంది, నా ఇంటి మీద దాడి జరుగుతూ ఉంది అని చెప్పి తనకు ఏదైనా సమాచారం అందితే వెంటనే అక్కడికి వెళ్ళి కాపాడాల్సిన ధర్మం ఎస్ఐ మీద, సిఐ మీద ఉంది. అట్లాంటిది ఎమ్మెల్యే చెప్తే కూడా పోలా.
ఎమ్మెల్యే చెప్తే కూడా పోకపోతే ఆ తర్వాత మళ్ళా 8:08కి అంటే మళ్ళా దాదాపుగా అరగంట తర్వాత 7:45కు తను గిరి ఫోన్ చేసినాడు మొదటిసారి ఎమ్మెల్యేకి. మళ్ళీ 8:08కి మళ్ళీ గిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాడు. అన్న నా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది, నువ్వు రాకపోతే నేను ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాను, పోలీసులు ఎవరు నా ఇంటికాడికి వచ్చి నన్ను కాపాడే కార్యక్రమం జరగలేదు అని మళ్ళీ 8:08కి ఒక కార్యకర్త ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇంతకు ముందు పోలీసులు ఎవరు పోని పరిస్థితి కనపడితే నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే అనేవాడు ఏం చేయాలా అని. ఎమ్మెల్యే అనేవాడు పోవాల్సిన ధర్మం కనీసం ఎమ్మెల్యే మీదకి లేదా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే అనే మనిషికి మనసు మానవత్వం ఉంటుందా లేదా అని అడుగుతా ఉన్నా. మనసు మానవత్వం ఉంది కాబట్టి పోలీసులకు చెప్పినా పోలీసులు స్పందించకపోతే ఎమ్మెల్యే మానవత్వం చూపించాడు, ఒక మనిషిగా తను రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఎమ్మెల్యే ఆ గ్రామానికి పోయాడు, ఆ సంఘాలనే గ్రామానికి ఎమ్మెల్యే పోయాడు కార్యకర్తను కాపాడుకునే దానికోసం. వెళ్ళి ఆ ఎమ్మెల్యే కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ సంఘాల గ్రామానికి వెళ్ళడం అన్నది ఒక నేరమంట. అది మొదటి కేసు ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు. చూడండి ఒకసారి, ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు ఏ మాదిరిగా పెడతా ఉన్నారు అని అంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలనలో, కుట్రల పాలనలో ఏ రకంగా ప్రజలు హింసించబడతా ఉన్నారు అని అంటే అక్రమ కేసుకు నిదర్శనం ఇది. ఎమ్మెల్యే మీద పెట్టిన మొదటి కేసు ఇది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ సంఘాల గ్రామంలో సద్దుపరిచి గిరి అనే ఆ పిల్లోడిని తన కారులో ఎక్కించుకొని ఈ గ్రామంలో ఇప్పుడు వద్దు నువ్వు ఉండడము, మళ్ళా ఏం చేస్తారో ఏమో, నాతో పాటు వచ్చేసేయి అని చెప్పి ఎమ్మెల్యే ఆ గిరిని ఎక్కించుకొని తన కారులో తాను నివాసం ఉంటా ఉన్న తన ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం చేశాడు చిప్పగిరిలో. ఆ గిరిని ఎక్కించుకొని ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా ఉండగా దారిలో నేమకల్లు అనే గ్రామం, దారిలో మరో గ్రామం నేమకల్లు అనే గ్రామం. ఈ గ్రామంలో దారి కాచి ఎమ్మెల్యే మీద మళ్ళీ దాడి చేశారు. ఎమ్మెల్యే మీదనే ఏకంగా దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యిని కొట్టారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యి విరిగిపోయింది. విరిగిపోవడమే కాకుండా ఇంకా అన్యాయమైన పని ఏం చేశారో తెలుసా? ఇంకా అన్యాయమైన పని ఏమిటనంటే, ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఇదిగో శ్రీరాములు ఎక్స్రే రిపోర్ట్, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి విరిగిన ఎక్స్రే రిపోర్టు, ఎమ్మెల్యే మీద దాడి చేసి నేమకల్లు గ్రామంలో తిరిగి వస్తూ ఉండగా దారిలో ఉన్న నేమకల్లు అనే గ్రామంలో ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యరగొట్టిన రిపోర్ట్ ఇది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త, ఇది ఇంకా అన్యాయం, ఇది వినండి ఒకసారి, ఏకంగా